ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మనకు సంబంధించిన సందేశం ఏంటి అంటే, తల్లి నీతో పాటు ఉంటూ నీతో మంచితనాన్ని చూపిస్తూ నీకు నీ యొక్క కుటుంబానికి మంచి చేసే వాళ్ళలాగా పైకి కనిపిస్తూ నీ యొక్క ఎదుగుదలను కోరుకునే వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఏ యొక్క స్వార్థం, ఈర్ష, అసూయ అనేవి నీ మీద కానీ, నీ బిడ్డల మీద కానీ, నీ యొక్క భర్త మీద కానీ, లేదా నీ కుటుంబం మీద కానీ లేవు అన్నట్లుగా వారి మాటలతోటి మాయ చేసి మభ్యపెడుతూ నీ యొక్క కుటుంబం మీద నల్ల మంత్రాలను చదువుతూ ఉన్నారు. అలాగే నీ యొక్క కుటుంబానికే కన్నం వేయబోతున్నారు. నీ యొక్క పతనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క ముగ్గురు స్త్రీలు, ఈ ముగ్గురు స్త్రీలు ఎంత కిలాడితనాన్ని చూపిస్తూ ఉన్నారు అంటే కనుక, దొంగ అంటే ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేరు అన్నట్లుగా వారి యొక్క నిజ స్వరూపం ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి ఇంట్లో ఒక మనిషిగా నటించడం ప్రారంభించారు. మీ యొక్క బాగోగులు కోరుకునే వ్యక్తులుగా ఎప్పటికప్పుడు మీకు ఉచిత సలహాలను ఇస్తూ మిమ్మల్ని పతనం చేసే ఎత్తుకి ఎదుగుదలను, అంటే ఎత్తుకు పై ఎత్తు వేస్తూ మిమ్మల్ని చిత్తు చేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు? స్త్రీలా, పురుషులా అన్న విషయానికి వస్తే ఈ ముగ్గురు కూడా స్త్రీలే తల్లి. వీరి యొక్క ఒకే ఒక్క పెద్ద కోరిక ఏంటి అంటే కనుక, మీకంటే వారి యొక్క కుటుంబం బాగుండాలి, మీకంటే సంఘంలో వారి యొక్క కుటుంబాన్ని మంచిది అని చెప్పుకోవాలి, మీకంటే ఆర్థికంగా అంటే డబ్బు పరంగా వారి యొక్క కుటుంబం ముందడుగులో ఉండాలి. పైకి ఎదురుగా మాత్రం మంచి మాటలను చెప్తూ మీరు మాతో ఉంటేనే మాకు విలువ పెరుగుతుంది, మీతో మేము ఎక్కడైనా కానీ కలివిడిగా ఉండే ప్రయత్నం చేస్తాము, మీరు మా వాళ్ళు, మా మనుషులు, మా మంచి చెడు కోరుకునే వాళ్ళు, మా యొక్క ఎదుగుదలని తప్ప మీరు ఎప్పుడు మా పతనాన్ని ఏ విధంగా కోరుకోరో అదే విధంగా మేము కూడా మీ యొక్క ఎదుగుదలని తప్ప, మీ యొక్క బిడ్డల భవిష్యత్తు ఎదుగుదలని తప్ప మీ యొక్క పతనాన్ని మేము ఎప్పుడూ కూడా కోరుకోము అని చెప్పి ఎక్కడికక్కడ మాయ మాటలతోటి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో అంటే ఈ ముగ్గురు స్త్రీలలో ఒక స్త్రీ నీకు రక్త సంబంధం, మరొక స్త్రీ కొంచెం దూరపు రక్త సంబంధం, మరొక స్త్రీ పూర్తిగా బయట వ్యక్తి. ఈ ముగ్గురు కిలాడీలు కలిసి మీ యొక్క కుటుంబం మీద కన్ను వేసి మీ కుటుంబంలో ఉన్నటువంటి అసలైన వారి వ్యక్తి మీద దృష్టి పెట్టుకొని ఎలాగైనా కానీ వారికి ఉన్నటువంటి అవసరాలను గడిపించుకుంటూ ఎక్కడికక్కడ నిన్ను తొక్కాలి అని చెప్పి చూస్తూ ఉంటున్నారు. నీకు తెలియకుండా నీ మీద చాడీలు చెప్తూ నీ యొక్క మంచి చెడు లోతులు పాతులు అన్నీ కూడా వారికి తెలిసినట్లుగా నువ్వు చెయ్యని పనులు చేశావు అని చెప్పి నిందలు వేస్తూ నీ వారి దగ్గరే నీకు చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే నీ యొక్క ఎదుగుదలని తొక్కడం కోసం నువ్వు ఏదైతే వృత్తి చేస్తున్నావో, లేదా నువ్వు ఏదైతే వ్యాపారం చేస్తున్నావో, లేదా నువ్వు ఏదైతే ఒక పెద్ద బిజినెస్లో ఉన్నావో దాని మీద కన్ను వేసుకొని అక్కడి నుంచి నిన్ను తప్పించాలి అని చెప్పి వారి వంతు ప్రయత్నం వారు ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నారు. అలాగే ఎప్పటికప్పుడు వారు వెంటనే వారి యొక్క మనోభావాలను నువ్వు గమనించినట్లయితే నువ్వు ఒక సక్సెస్ని సాధించినా, లేదా అసలు జరగదు అనుకున్న పని అనేది జరిగినా, లేదా మరి ఏ ఇతర విషయాల పట్ల నువ్వు ఆసక్తిని ఎక్కువగా చూపిస్తూ సంతోషపడినా, అటువంటి విషయాలలో వెంటనే నీ యొక్క సంతోషాన్ని దూరం చేస్తూ మానసిక రాక్షస ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. అలాగే గుంటకాడ నక్కల్లాగా గోడకు చెవులు ఉన్నాయి అన్నట్లుగా ఎప్పటికప్పుడు
కూడా నీ మాటలు, నీ కుటుంబంలో జరిగే విషయాలు అనేవి గోడకి చెవులు నిక్కపొడిచి మరీ వింటున్నారు. వీరు వారి యొక్క పనులన్నిటినీ కూడా అవసరమైతే పక్కన పెట్టి నీ గురించి నీ అనుకున్న నీ యొక్క బంధువుల దగ్గరే నలుగురు ముందు చెడుగా ప్రచారం చేస్తూ ఉన్నవి లేనివి కల్పించి చెప్తూ నీ మీద ఒక తప్పుడు ఒపీనియన్ అనేది చుట్టాలలో బంధువులలో క్రియేట్ చేశారు. అంతకుముందు అంటే గతంలో నాతో బాగున్న వాళ్ళు వీరందరూ కూడా ఇప్పుడు ఏమైంది, వీరందరికీ సడన్గా నాకు ఒక శత్రువులాగా మారిపోయారు. నేను కనిపిస్తే నవ్వేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు కూడా ఇప్పుడు నేను కనిపించినా మాట్లాడడం లేదు, నవ్వడం లేదు. వారికి నా మీద ఎంతటి అసహ్యమైన భావన ఉంటుందో అని చెప్పి నీ మనసుకి అనిపించే విధంగా వెంటనే వారి యొక్క ముఖ చిత్రాలలో వారి యొక్క భావోద్వేగాలను బయటకు కనిపించేలా కూడా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. దీనంతటికీ కూడా కారణం భయం లేకపోవడం. ఆ భయం అనేది నీ ఇంట్లో ఉన్న వ్యక్తి ద్వారా వారికి రావాలి. కానీ నీ ఇంట్లో ఉన్న వ్యక్తి కూడా నీకు సపోర్టివ్గా కాదు, నీకు ఒక శత్రువులాగానే అని చెప్పి ఎప్పుడైతే గమనించారో ఆ గమనించిన దగ్గర నుంచి నీకు ఇంకాస్త అలసుతనం అనేది వారి దృష్టిలో ఏర్పడింది. వారు ముగ్గురు కలిసి ఎన్నో కుట్రలు, ఎన్నో కుతంత్రాలు, ఎన్నో వారి యొక్క కుటుంబం ఎదుగుదలకు వేసుకోవలసిన ప్లాన్లు ఉన్న మాటలు, లేని మాటలు అన్నీ కూడా పొగడ్తలు, వీటన్నిటినీ కూడా ఆ యొక్క వారి మనిషి మీద అంటే నీ ఇంట్లో ఉన్నటువంటి నీ అనుకున్నటువంటి వారి మనిషి మీద ప్రయోగించి వారిని ఒక కీలు బొమ్మలాగా మార్చుకొని వారిని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు పూర్తిగా వాడుకొని వదిలేయబోతున్నారు. తల్లి, ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఒక కంచంలో తింటూ ఒక మంచంలో పడుకుంటూ నీ ఇంటికి కన్నం వేయబోతున్నారు. అంటే కనుక నీ ఇంటి విషయాలు ప్రతిదీ కూడా అవతలి వారికి పూర్తిగా తెలుస్తున్నాయి అనే అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎందుకు తెలుస్తున్నాయి అంటే కనుక నీ అనుకున్నటువంటి వారి మనుషుల ద్వారా ఇవన్నీ కూడా వారికి తెలుస్తూ ఉన్నాయి. మరి దీని అంతటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ అనేది లేదా అంటే కనుక ప్రస్తుత కాలంలో ఒక ఫుల్ స్టాప్ అనేది లేదు అని చెప్పాలి. ఎందుకు అంటే కనుక ఎవరైతే నీ అనుకున్నటువంటి వారి వ్యక్తులు ఉన్నారో వారు ఎప్పటికప్పుడు కూడా నీ గురించి చులకనగా వారితో చెప్పడం, నువ్వు మంచి చేసినా చెడు చేస్తున్నావు అని చెప్పడం, వారి యొక్క మంచి కోసం నువ్వు ఏది చెప్తున్నా నువ్వు టార్చర్ చేస్తున్నావు అని చెప్పి వాళ్ళు కథలుగా చెప్పడం, ఇలా ఉన్న మాటలు, లేని మాటలు, అనని మాటలు, అన్న మాటలు ఒకటికి 10 పుట్టించి అవతలి వారి యొక్క దృష్టిలో నీకు ఒక చెడ్డ పేరును తీసుకొచ్చే వ్యక్తులలో మొదటి వ్యక్తిని అనుకున్న వ్యక్తి మాత్రమే. కాబట్టి ఇక్కడ ఎవరిని ఎన్ని అనుకున్నా కూడా ఎటువంటి ప్రయోజనం లేదు తల్లి. ఇక్కడ మార్పు అనేది అసలు మొదట నీ యొక్క మనిషిలో జరగాలి. ఈ ముగ్గురు కిలాడి స్త్రీలు వారి యొక్క ధనాన్ని ఖర్చు పెట్టరు, వారి యొక్క శ్రమను ఖర్చు పెట్టరు, మొహమాటానికి కూడా మాట సాయం కూడా చేయరు. ఏమన్నా అనుకుంటారేమో అని కూడా ఒక అడుగు ముందుకు వేసి మీకు సహాయపడరు. అటువంటి వారి కోసం మీరు ఎంతో త్యాగం చేసి ఎన్నో సహాయాలు చేసి ఎక్కడికక్కడ వారి యొక్క గౌరవ మర్యాదలు తగ్గకుండా వారు ఎప్పటికప్పుడు కూడా నలుగురిలో విలువగా గౌరవంగా నిలబడే విధంగా వారి యొక్క కార్యక్రమాలు చేపట్టుకుంటూ నీ విషయం వచ్చేసరికి ఏమీ పట్టనట్టుగా, ఎంతకీ పట్టనట్టుగా ఎక్కడికక్కడ దూరంగా ఉండే ప్రయత్నం చేస్తూ వారి యొక్క జీవితాన్ని అలా ముందుకు నెట్టుకుంటూ వెళ్తున్నారు. తల్లి, ఏది ఏమైనప్పటికీ కూడాను నువ్వు జీవితంలో నీ గురించి ఆలోచించుకుంటూ నీ చుట్టూ ఏం జరుగుతుందో కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకుండా నీ అనుకున్నవారు ఎలా ప్రవర్తిస్తున్నారు, నీ చుట్టూ ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఈ ముగ్గురు కూడా నీ యొక్క కుటుంబం మీద నల్ల మంత్రాలు చదువుతున్నారు. ఒక వ్యక్తిని కలిసి ఒక నిమ్మకాయను మంత్రించి నీ యొక్క కుటుంబం తొక్కే ప్రదేశంలో ఆ నిమ్మకాయను ఉంచడం అయితే జరిగింది. ఆ నిమ్మకాయను తొక్కడం వల్ల నీ కుటుంబంలో ఈ మధ్య గత కొంతకాలం నుంచి
గొడవలు, మనస్పర్ధలు, భార్యాభర్తల మధ్య కొట్లాటలు, చికాకులు, అనారోగ్య సమస్యలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, ఇటువంటి సమస్యలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. పైగా వారు ఆ యొక్క చెడు మంత్రాలను కూడా మరొక వ్యక్తి ద్వారా నీ కుటుంబం మీద ఆ మంత్రాలను చదివించి చెడు ప్రయోగం చేయాలి అని చెప్పి చూస్తున్నారు. గత కొన్ని రోజులుగా గమనించుకున్నట్లయితే నీలో ఒక రకమైనటువంటి కష్టతరమైనటువంటి మనోవేదన, ఎవరికి ఎంత చెప్పినా కూడా నీ యొక్క వేదన చల్లారకపోవడం, అలాగే మానసికంగా మనిషివి సంతోషంగా లేకపోవడము, సరిగ్గా నిద్ర పట్టకపోవడము, అలాగే ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలు, నాకేమన్నా అయిపోతే నా పిల్లలకి ఎలా అని చెప్పి ఒక భయం, ఒక ఆందోళన, ఒక కంగారు, అలాగే వీటన్నిటినీ కూడా దగ్గరుండి పట్టించుకోవాల్సిన నీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీటిని వేటిని కూడా నమ్మకుండా నీ భ్రమ అని చెప్పి వదిలిపెట్టడం, వీటన్నిటి వల్ల ఆరోగ్యపరంగా చూసుకున్నా, శారీరక పరంగా చూసుకున్నా, మానసిక పరంగా చూసుకున్నా నీ యొక్క కుటుంబంలో ఎన్నో మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు, మనశ్శాంతి లేకపోవడాలు, చికాకులు, గొడవలు, చింతలు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అయితే రేపే ఆఖరి రాత్రి తర్వాత చాలా వరకు కూడా నీకు సమయం ఉండకపోవచ్చు. ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఈ యొక్క చెడు ప్రయోగం, నల్ల మంత్రాలు ఏవైతే చదివినవి ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ అనేది కనుక పడకపోతే రేపటితోటి పూర్తిగా నీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు డబుల్ అయ్యే అవకాశం ఉంది. నీ యొక్క ఆరోగ్యం ఇంకాస్త క్షీణించే అవకాశం ఉంది. నీ యొక్క బిడ్డల భవిష్యత్తులో లోటుపాట్లు, ఒడిదుడుకులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. తల్లి, ఇవన్నీ కూడా నేను భయపెట్టాలి అన్న ఉద్దేశంతో చెబుతున్న మాటలు కాదు. నిజాలు నీకు తెలియపరచాలి అన్న ఉద్దేశంతో చెబుతున్నవి. ఇవన్నీ కూడా ఒక సోది చెప్పే అమ్మాయి ద్వారా జరిపించబడినటువంటి నిజాలు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది అక్షర సత్యం. అయితే దీనంతటికీ కూడా పూర్తి విరుగుడు నేను చెప్తాను, జాగ్రత్తగా విను తల్లి. అయితే ఈ యొక్క బాధ నుంచి, ఈ యొక్క కష్టం నుంచి, ఈ యొక్క నల్ల మంత్రాల నుంచి, ఈ యొక్క చెడు ప్రయోగం నుంచి నువ్వు తప్పించుకోవడానికి నువ్వు రేపు సాయంత్రం సంధ్యా సమయంలో 3 నిమ్మకాయలను 3 పచ్చిమిరపకాయలకు గుచ్చి, ఒక ఇనుప తీగతోటి వీటన్నిటినీ గుచ్చి, ఆ నిమ్మకాయలకు గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఖచ్చితంగా రేపు సంధ్యా సమయంలో కట్టాలి. అలాగే ఒక పచ్చటి నిమ్మకాయను తీసుకొని దానికి నిలువుగా కోసి గడపకి 2 పక్కలా పెట్టి ఒక దాని మీద పసుపు, మరొక దాని మీద కుంకుమ వేసి హారతి బిళ్ళలను పెట్టి ఆ నిమ్మకాయలను వెలిగించుకోవాలి. అలాగే మీ ఇంట్లో ఎంతమంది వ్యక్తులైతే ఉన్నారో అంతమంది వ్యక్తులు కూడా ఒక పచ్చటి నిమ్మకాయను తీసుకొని తూర్పు వైపుగా నుంచొని, అంటే తూర్పు ముఖం కనిపించే విధంగా నుంచొని ఎడమ చేతితోటి ఆ నిమ్మకాయను కుడి చేతి వైపుకు 3 సార్లు, ఎడమ చేతి వైపుకు 3 సార్లు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, వెనకమాల కూడా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి దిగదొడిచి వేసుకొని ఆ నిమ్మకాయలను ఎవరూ తొక్కని ప్రదేశంలో దూరంగా విసిరి పడవేయాలి. అలాగే ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయ దేవుని పూజలో పెట్టి మీరు పడుకునేటప్పుడు మీ యొక్క తల కింద, అంటే మీ యొక్క దిండు కింద ఆ నిమ్మకాయను పెట్టుకొని పడుకొని మరుసటి రోజు అదే నిమ్మకాయతోటి తల పై భాగం నుంచి 3 సార్లు, ఎడమ చేతి వైపు తలపై భాగం నుండి 3 సార్లు, కుడి చేతి వైపు దిగదుడిసి దూరంగా పడవేసేయాలి. ఇవన్నీ కూడా చాలా చిన్న పరిహారాలు తల్లి. కానీ ఖచ్చితంగా ఇవి చేయడం వల్ల నీ మీద ఏదైతే చెడు ప్రయోగం ప్రయోగించారో, ఏవైతే నీ మీద బ్లాక్ మ్యాజిక్ జరిగిందో, నల్ల మంత్రాలు చదివారో, దానివల్ల నీకు ఏవైతే సమస్యలు వచ్చాయో, ఏవైతే ఇబ్బందులు వచ్చాయో, ఏదైతే సమస్య నేను పట్టి పీడిస్తుందో
ఏం చేస్తే నీ సమస్య నుంచి నువ్వు బయటపడతాను అని చెప్పి ఆలోచిస్తున్నావో, ఏ కష్టం నిన్ను వెంటాడి వేధిస్తుందో, ఇలా ప్రతి సమస్యకు కూడా నీకు ఒక ముగింపు అనేది దొరుకుతుంది. కాబట్టి దీన్ని మాత్రం నువ్వు నిర్లక్ష్యం చేయకు తల్లి. ఎందుకంటే ఇప్పుడు ఈ సమయంలో కనుక నువ్వు నిర్లక్ష్యం చేసావు అంటే కనుక రేపు రాత్రే ఆఖరి సమయం వారు చేసిన ఆ యొక్క చెడును తిప్పికొట్టడానికి రేపు సాయంత్రంతో ఆఖరి క్షణం అయిపోతుంది. కాబట్టి నువ్వు ఆ యొక్క చెడును వెంటనే తిప్పికొట్టుకోగలిగితే మునపటి నీ యొక్క అదృష్టపు జాతకం మళ్ళీ తిరిగి వస్తుంది. నీకు పడుతున్న ఆ యొక్క బాధ అంటే ఆ యొక్క మానసిక వేదన ఏదైతే ఉందో ఆ వేదన నుంచి నువ్వు బయటపడతావు. మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతావు, సంతోషంగా ఉండగలుగుతావు, ఏ పనైనా కూడా చేసుకోగలుగుతావు. ఏవైతే అనారోగ్య సమస్యలు నిన్ను వెంటాడి వేధిస్తున్నాయో ప్రతి అనారోగ్య సమస్యకు నీకు కూడా ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. అలాగే నువ్వు ఏదైతే మనశ్శాంతిగా నా జీవితం సంతోషంగా ఆనందంగా జీవించాలి, నా బిడ్డలు భవిష్యత్తులో ఎలాంటి కష్టం రాకుండా ఉండాలి అనుకుంటున్నావో అలాగే ఉంటుంది. నువ్వు చాలా ప్రశాంతంగా జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్తావు. ఎటువంటి నరదిష్టి నిన్ను తాకకుండా ఉంటుంది. ఇప్పటి వరకు ఏదైతే నరదిష్టి నిన్ను తాకిందో, ఏ నల్ల మంత్రాలైతే నీ మీద చదివారో, ఏ ముగ్గురు స్త్రీలైతే నీ మీద పడి ఏడుస్తున్నారో వారి యొక్క ఏడుపులు, వారి యొక్క నరఘోషలు, వారి యొక్క మంత్రాలు ప్రతిదీ కూడా వారికే తిప్పికొట్టినట్టు అవుతుంది. తల్లి, ఇది కలికాలం. ఈ యొక్క ప్రస్తుత కలికాలంలో ఒకరు చెడు చేస్తూ ఎదుటి వారిని నాశనం చేస్తూ ప్రస్తుతానికి సంతోషపడవచ్చు, కానీ అదే నాశనం వారికి భవిష్యత్తులో ఏదో ఒక రూపాన ఎదురొస్తుంది అని చెప్పి తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ యొక్క కలికాలంలో ఎవరు చేసిన కర్మకి వారు ఫలితం అనుభవించక తప్పదు. కాబట్టి మనిషి ఎప్పుడైనా కానీ వారి యొక్క జీవితాన్ని సంతోషంగా మార్చుకోవడం కోసం, ఆనందంగా మార్చుకోవడం కోసం ఎదుటి వారికి కీడు చేయకుండా, ఎదుటి వారికి ఎటువంటి నష్టం కలిగించకుండా, ఎదుటివారు బాగోగులు ఎవరైతే కోరుకుంటారో అటువంటి వారే వారి యొక్క జీవితంలో ప్రతి అడుగుని కూడా దాటగలుగుతారు. ప్రతి కష్టాన్ని కూడా ఆ కష్టం నుంచి అనుభవాన్ని నేర్చుకొని జీవితం అనే ఈ యొక్క పాఠశాలలో ఎన్నో గుణపాఠాలను నేర్చుకొని జీవితంలో చాలా వరకు కూడా సంతోషంగా గడుపుతారు. కాబట్టి నేను చెప్పిన ప్రతి మాట కూడా నీ మంచి కోసం మాత్రమే. ఎంత నీ ఇంట్లో ఉన్నా, ఎంత నీ మంచి కోరుకున్నా, ఎంత నీ కోసం చెప్పినా వారి మనసులో ఒక పక్కన ఒక విషయాన్ని నీ మీద నింపుకొని ఉన్నారు. ఆ విషయం ఏ సమయంలోనైనా కూడా నీ మీద చిమ్మే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి అవకాశాన్ని వారికి ఇవ్వకుండా వారి యొక్క అవకాశాన్ని అధపాతాళానికి తొక్కివేశాను. కాబట్టి నా గురుబలంతో ఇక నుంచి నీకు అంతా కూడా మంచి జరుగుతుంది అని బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.